స్పెయిన్ న్యూస్ దండోరా. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని తాను రాజకీయాల్లోకి వచ్చానని నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే వైఎస్ఆర్ శిష్యులని గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ చనిపోతే కంటతడి పెట్టని వ్యక్తి లేరని, బాధపడని కుటుంబం లేదన్నారు. వైఎస్ఆర్ కుటుంబంపై ఇప్పటికీ మాకు అభిమానం ఉందన్నారు. రాజశేఖర రెడ్డి చేపట్టిన ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఇంకా ప్రజల్లో ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్కి వైసీపీ అధినేత వైఎస్ జగన్ను కలవటానికి వస్తున్నారని ప్రచారం చేస్తున్నారని, కానీ ఆ ప్రచారాన్ని తాను ముందే ఖండించానన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 1:45 ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. గురువారం నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు ఆమోదం తెలుపనుంది. మొత్తం 15 అంశాల ఎజెండాగా ఈ రోజు కేబినెట్ భేటీ జరగనుంది. ఆగస్టు 31లోగా అర్బన్ లోకల్ బాడీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ CRDA, రాజధాని ఏరియా మినహాయించి అనాథరైజ్డ్గా నిర్మించిన భవనాలకు పినలైజేషన్ విధించే ప్రతిపాదనకు నేడు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లోని వివిధ చట్టాలను సవరిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో మావోయిస్టుల హెచ్చరిక లేఖ కలకలం సృష్టిస్తోంది. చెర్లలో భూస్వాములు, రాజకీయ నాయకులు పద్ధతి మార్చుకోవాలని, లేదంటే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిస్తూ మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరిట లేఖ విడుదలైంది. లేఖ రిలీజ్ కావడంతో మండలంలోని భూస్వాముల్లో, అధికార పార్టీ నాయకుల్లో గుబులు మొదలైంది. జవ్వాది మున్ని విలేకరి పేరుతో ప్రజలను ఏమార్చుతున్నారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. శాసనసభ లాబీలో భద్రతా సిబ్బంది సభ్యులతో అతిగా ప్రవర్తించడంపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం లోకేష్ ఛాంబర్కు వెలుపల లాబీలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతుండగా మార్షల్ అక్కడికి వచ్చి ఇక్కడ ఎవరూ ఉండకూడదని వెళ్లిపోవాలని గట్టిగా చెప్పారు. నరేంద్రపై చేయి వేసి వెళ్లండని నెట్టే ప్రయత్నం చేశారు. దీంతో నరేంద్ర మార్షల్పై మండిపడ్డారు. అప్పుడే బయటకు వచ్చిన లోకేష్ కు విషయం తెలిసి సభ్యుల వ్యవహారాల్లో మీకేం పని, ఇంకా తాడేపల్లి ప్యాలెస్ పాలనలోనే ఉన్నామనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలోని చెల్లో మెడికల్ కాలేజీలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నూతన మెడికల్ కళాశాలల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు వైసీపీ సిద్ధమైంది. తమ ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్యలో 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, 5 కళాశాలల నిర్మాణం పూర్తయి తరగతులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. మరో 2 మెడికల్ కళాశాలలు సిద్ధమయ్యాయని, వివిధ దశల్లో నిర్మాణం జరుగుతున్న మెడికల్ కళాశాలను PPP మోడ్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని వైసీపీ నాయకులు మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆ హెలికాప్టర్ను అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ట్రంప్తో పాటు ఆయన భార్య మెలానియా ట్రంప్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ట్రంప్ బ్రిటన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. నేటితో ఆయన 3 రోజుల పర్యటన ముగియగా ఈ క్రమంలో లండన్ విండర్సన్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో స్టాన్ హెడ్ విమానాశ్రయానికి బయలుదేరారు. టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే హెలికాప్టర్లో హైడ్రాలిక్ సమస్య తలెత్తింది. గాజా స్వాధీనమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. హమాస్ ను అందం చేసి బందీలను విడిపించడమే తమ టార్గెట్ అని ఇజ్రాయెల్ అంటోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి కీలక తీర్మానం చేసింది. గాజా కాల్పుల విరమణపై UN తీర్మానం చేయగా దీన్ని అమెరికా తిరస్కరించింది. హమాస్ తీవ్రవాదం నుంచి ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకునే హక్కుందని, దురదృష్టవశాత్తు UN హమాన్ కు మద్దతుగా నిలబడడం బాధాకరమని అమెరికా డిప్యూటీ స్పెషల్ రాయబారి అన్నారు. హమాస్ కు ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరిస్తోందని UN విమర్శించారు. తెలంగాణలో పార్టీ మారిన 6 ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన 6 ఎమ్మెల్యేలకు స్పీకర్ శుక్రవారం నోటీసులు జారీ చేశారు. మరిన్ని ఆధారాలు కావాలంటూ జారీ చేసిన నోటీసుల్లో స్పీకర్ స్పష్టం చేశారు. ఈ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ నోటీసులు జారీ చేశారు. తద్వారా ఎమ్మెల్యేల విచారణ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రారంభించినట్లయింది. ఎమ్మెల్సీ కవిత రాజీనామా పత్రం తన వద్దే ఉందని శాసనమండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాజీనామా ఆవేశంలో తీసుకున్న నిర్ణయమని, అప్పట్లో కవితతో ఫోన్లో మాట్లాడి మరోసారి ఆలోచించుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు. విద్యా, వైద్య రంగాల్లో సమూల మార్పులు అవసరమని తెలిపారు. వైద్య రంగానికి ప్రభుత్వం ఏటా సుమారు 1200 కోట్లు ఖర్చు చేస్తుందని, CMRF పథకాలపై సమీక్ష జరపాలన్నారు. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణంతో పాటు హైదరాబాద్ లో మరో 4 పెద్ద ఆసుపత్రుల నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో పునరాలోచించాలన్నారు. సెప్టెంబర్ 21 నుండి 31 వరకు గ్రామాల నుండి నగరాల వరకు రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తామని, ఈ వేడుకలను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చేర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ వేడుకల్లో కవులు, రచయితలను ఆహ్వానించి బతుకమ్మ పాటలను కంపోజ్ చేసి చర్చించడం జరుగుతుందని, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి ప్రదర్శించడానికి బతుకమ్మ వేదికల్లో, విమానాశ్రయంలో కూడా ప్రత్యేక అలంకరణలు ఏర్పాటు చేయబడతాయని ఆయన చెప్పారు.
తమిళనాడు కాంగ్రెస్ సీనియర్ నేత కేఎస్ అలిగిరి బీజేపీ ఎంపీ నటి కంగనా రనౌత్పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. గత ఏడాది చండీగఢ్ విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ మహిళా సిబ్బంది కంగనాను చెంపదెబ్బ కొట్టిన సంఘటనను ప్రస్తావిస్తూ అలిగిరి తమిళనాడులోని వ్యవసాయ కార్మికులకు ఒక వివాదాస్పద సూచన చేశారు. కంగనా తమిళనాడుకు వస్తే ఆమెను అదే విధంగా చెంపదెబ్బ కొట్టాలని వ్యవసాయ కార్మికులకు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. కంగనా ఎక్కడికి వెళ్లినా అందరినీ దూషిస్తుందని, ప్రత్యేకించి వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే మహిళలను కించపరుస్తుందని అలిగిరి ఆరోపించారు. అమెరికాలో తెలంగాణ యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసుల కాల్పుల్లో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. అయితే తన కుమారుడు మొహమ్మద్ నిజాముద్దీన్ పోలీసులు కాల్చి చంపారని, పోలీసులు ఎందుకు కాల్చి చంపారో కారణాలు తెలియటం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కు మృతుడి తల్లిదండ్రులు లేఖ రాశారు. ఈ విషయంలో చొరవ తీసుకుని వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంలో సహకరించాలని కోరారు. రాబోయే 4 రోజులు దక్షిణ కోస్తా రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించింది. నేడు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవి ఇప్పటివరకున్న స్పీ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.